గతంలో ఓ టీవీ ఛానల్లో ప్రసారమైన కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. ఈ కార్యక్రమం ద్వారానే ఆమెకు కలర్ స్వాతి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళ వంటి భాషల్లో అనేక సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాతో ఈ హీరోయిన్ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 2008లో ఆమె నటించిన అష్టాచెమ్మ చిత్రం భారీ విజయం సాధించడంతో ఈ అమ్మడుకు మంచి నటిగా పేరు రావడంతో పాటు అనేక అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. ఇక విషయానికి వస్తే కలర్ స్వాతి తన బాయ్ ఫ్రెండ్ అయిన వికాస్ వాసును 2018 ఆగస్టు 30న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన చాలా కాలం పాటు వీళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారు. కానీ ఇటీవల ఈ హీరోయిన్ తన భర్త వికాస్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారట. ఇదిగో ఇక్కడే ఆమె విడాకులు తీసుకుంటున్నారని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి స్వాతి తన భర్తతో విడాకులు తీసుకోబోతోందని, అందుకోసమే ఫోటోలను డిలీట్ చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. కలర్ స్వాతి విడాకుల అంశం తెర మీదకు రావటం అనేది ఇప్పుడేం కొత్తేం కాదు. గతంలో ఆమె నటించిన మంత్ ఆఫ్ మధు ప్రమోషన్ సమయంలోనూ ఇలాంటి రూమర్సే వచ్చాయి. కానీ అప్పట్లో దీనిపై స్పందించేందుకు స్వాతి నిరాకరించారు. ఇక ఇటీవల తన భర్త వికాస్ ఫోటోలు డిలీట్ చేయడంతో మరోసారి ఆమె విడాకుల అంశం తెర మీదకు వచ్చింది. మరి నిజంగానే కలర్ స్వాతి విడాకులు తీసుకుంటున్నారా, లేదంటే ఇవన్నీ పుకార్లేనా తెలియాల్సి ఉంది. మరి వస్తున్న ఈ రూమర్స్ పై ఈ హీరోయిన్ స్పందిస్తుందా లేదా అనేది చూడాలి మరి.